మ్యాక్సిమం నిమ్మకాయకి అసలు పురుగు పట్టదు. పురుగు పట్టదు. పురుగు పట్టే అవకాశం లేకుండా దీని నిర్మాణం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో పాపపు పురుగు తనకు పట్టకుండా, ఓ రకంగా చెప్పాలంటే శత్రువు తన జీవితంలో పురుగుగా పిలువబడుతున్న సాతాను మన జీవితంలో ప్రవేశించకుండా ప్రతి క్రైస్తవుడు ఓ నిమ్మకాయలాగా, నిమ్మగడ్డి నూనెలాగా దేవుని సన్నిధిలో బ్రతకటం నేర్చుకుంటే దుష్టుడు మన ఇంట్లో అడుగు పెట్టడం, సాతాను మన ఇంట్లో అడుగు పెట్టడం, దుష్ట సంబంధమైన కార్యాలు నీ ఇంటిలో జరగకుండా దేవుడు కంచె వేసి కాపాడటం ప్రారంభిస్తాడు. రైట్. 3 దివ్యమైన మాటలు. నిమ్మకాయకి పురుగు పట్టకపోవటానికి మ్యాక్సిమం 90% పట్టదు. ఇక అట్లాగని నువ్వు మురికాలవలో వేసి పడకూడదు అంటే కాదు కదా. 90% దీనికి పురుగు పట్టదు. పట్టకపోవటానికి 3 ప్రబలమైన కారణాలు. నిమ్మకాయలో నుంచి బయలుదేరి మనం పిండినప్పుడు నిమ్మ నూనె అంటారు చూసారా, అదే నిమ్మగడ్డి నూనె, దీని నూనె. రెండవది దీని బయట ఉన్న ఈ తొక్క పొరందు చూసారా, ఈ పొర. మూడవది నిమ్మకాయ లోపల ఉండే సిట్రిక్ యాసిడ్. ఈ 3 నిమ్మకాయకి పురుగు పట్టకుండా ఉండటానికి కారణమవుతుంది. మరొకసారి చెప్పేదా? నంబర్ 1 నూనె, రెండవది దుర్భేద్యమైన తొక్క, దీనిపైన తొక్క ఉంటుంది కదా, దుర్భేద్యమైన మందపు తొక్క. మూడవది దీనిలో ఉండే సహజసిద్ధమైన సిట్రిక్ యాసిడ్ గుణం. ఈ 3 పురుగు పట్టకుండా కాపాడుతుంది. నా చేతులెత్తి తమ్ముడు చెల్లి మిమ్మల్ని దీవిస్తున్నా, అక్క అన్న మిమ్మల్ని దీవిస్తున్నా. ఈ దినం నుండి సాతానుగా పిలువబడుతున్న ఏ పురుగు, ఏ పాపపు పురుగు, ఏ అపవిత్రపు పురుగు నీ ఇంటికి పట్టకుండా నా దేవుడు నీ చుట్టూత కంచె వేసి నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను కాపాడునుగాక. రైట్. దీనిలో ఉండే మొట్టమొదటిది నూనె. అవును, ప్రతిష్టాభిషేక తైలంలో కూడా నిమ్మగడ్డి నూనెను వాడారు. నూనె దేని గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. అవును, తైలపు కొమ్ములో తైలాన్ని పోసుకొని ఆ కొమ్మును తైలంతో నింపారు. తైలం అంటే నూనె కదా, తైలం అంటే నూనె. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. తమ్ముడు చెల్లి, పరిశుద్ధాత్మ నీ లోపట పాపం ప్రవేశించకుండా, శత్రువైన సాతాను ప్రవేశించకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. మిమ్మల్ని అడుగుతా, పరిశుద్ధాత్మ ఉన్న చోటకి దురాత్మ వస్తుందా? చెప్పండి. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే, పరిశుద్ధాత్మ నూనె గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఉంటే శత్రువు ఎదుటి నీకు భోజనమే కదా దేవుడు సిద్ధపరిచేది. అందుకనే బైబిల్ 2 దివ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, తిమోతీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. విన్నారా? నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. విన్నారా? దీని లోపట పురుగు ప్రవేశించకుండా కాపాడేది నూనె. నీ లోపట ఉన్న మంచి పదార్థం పాడు కాకుండా కాపాడేది పరిశుద్ధాత్మ నూనె. విన్నారా? దైవజనమా, నీ లోపట ఉన్న ఆధ్యాత్మిక ఆ మనస్సు దేవుని కొరకు బ్రతకాలి అనే తాపత్రయం, లోకాన్ని స్నేహించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, చావైనా బ్రతుకైనా యేసుతోనే అనే ఆ మంచి స్వభావం ఎన్నటికీ ఎప్పటికీ చెడిపోకుండా కాపాడేది పరిశుద్ధాత్మ. విన్నారా?
పరిశుద్ధాత్మ వలన మనం కాపాడబడతాం. అందుకని పౌలు గారు రోమపత్రికలు కూడా అంటాడు కదా, ఆత్మచేత శరీరపు క్రియలు చంపిన యెడల మీరు జీవిస్తారు అని. సాతాను మనలో ప్రవేశించకుండా, అవును, పాపం మనలో ప్రవేశించకుండా ప్రతి పాప సంబంధమైన క్రియలు చంపగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. నీలో ఉన్న మంచి ప్రార్థనా జీవితం, నీలో ఉన్న మంచి భక్తి జీవితం, నీలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలు పాడు కాకుండా కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు. విన్నారా? ఇప్పుడు ఒక మాట, కూరగాయలు పాడు కాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెడతాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ డీప్ ఫ్రిడ్జ్కి ఉండే గుణం నెల రోజుల తర్వాత ఆ మాంసం బయటకు తీసినా తాజాగా ఉన్నట్లుంటుంది. అంటే పదార్థం పాడు కాకుండా డీప్ ఫ్రిడ్జ్ ఎట్లా కాపాడిందో, నీలో ఉన్న మంచి దైవికమైన స్వభావాలు పాడు కాకుండా కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు. మీకు మాట చెప్తాను. 17వ సంవత్సరంలో దానియేలు దేవుని కొరకు బ్రతకాలి, ఈ అపవిత్రమైన వాటిని నేను తినకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని కొరకు బ్రతకాలనే ఆశ దానియేలుకు ఉంది. రైట్? దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు వయసు 87 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అయిపోయింది. 87 సంవత్సరాల వయసులో దానియేలు పొందుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ దానియేలు నిర్దోషి, నమ్మకమైన వాడు. చూసారా? అంటే ఈ 70 సంవత్సరాలు తన సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి కారణం దానియేలులో నిమ్మనూనె ఉంది. ఆత్మ, ఎస్, దేవదూతల ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు అని లేఖనాల్లో చూస్తున్నాం కదా. 70 సంవత్సరాలు ఆయన భక్తి చెదిరిపోకుండా, 70 సంవత్సరాలు ఆయన భక్తి చెడిపోకుండా కాపాడింది పరిశుద్ధాత్మ దేవుడు. తమ్ముడు, చెల్లి, నువ్వే సంఘానికి వెళ్తున్నా, మన డినామినేషన్ వేరైనా, పరిశుద్ధాత్మతో అనుభవం పెంతుకోస్తల స్వాస్థ్యం కాదు, ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉన్నది. ప్రతి క్రైస్తవుని స్వాస్థ్యమై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా ఆ మంచి పదార్థం కాపాడుకునే కృప దేవుడిచ్చునుగాక. రెండోది చెప్పంటారా? దీని చుట్టూతా ఉండే దుర్భేద్యమైన కోటగోడ లాంటి దాని చుట్టూతా కవచంలాగా ఉండే దాని తొక్క, అదే తోలు అంటారు కదా, అద్భుతం. ఒక విశ్వాస జీవితంలో విశ్వాస యొక్క ఆధ్యాత్మిక జీవితం పాడు కాకుండా, అలాగే దురాత్మగా పిలువబడుతున్న సాతాను మనలను ముట్టకుండా మనలను కాపాడే కవచాలు 2. 1 ప్రార్థనా కవచం, 2 వాక్యపు కవచం. విన్నారా? దానియేలును దుష్టుడు ముట్టలేకపోవటానికి కారణం చెప్పంటారా? దానియేలు చుట్టూత నిమ్మకాయ చుట్టూత బలమైన తొక్కున్నట్లు దానియేలు చుట్టూత ప్రార్థన కంచుంది. ప్రార్థన కంచుంది. విన్నారా? బైబిల్ చరిత్ర అంతట్లో బొబ్బరిలతో సంసోను మీదకి సింహం వచ్చింది. దావీదు కూడా సింహాన్ని మేకపిల్ల చీల్చినట్లు చీల్చాడు. దానియేలు దగ్గరకు వచ్చేసరికి సింహం పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. సంసోను మీదకి బొబ్బరిల్లుతూ వచ్చింది, దావీదు మీదకి బొబ్బరిల్లుతూ వచ్చింది. దానియేలు దగ్గరకు వచ్చేసరికి సింహం పిన్ డ్రాప్ సైలెన్స్, మౌనం అయిపోయింది. ఎందుకో తెలుసా? దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. యెహెజ్కేలులో అంటాడు కదా, దానియేలు, సమూయేలు, అవును, ప్రార్థనాపరులు పట్టిక పెట్టి చెప్పేటప్పుడు సమూయేలు, దానియేలు అంత ప్రార్థనాపరుడు. ఎవరు? దానియేలు. ఆ దానియేలు ప్రార్థనే దానియేలు చుట్టూత కవచంగా ఉంది. సమూయేలు ఉండిన దినాల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల సరిహద్దుల్లోకి రాకాగిపోయారు. ఎందుకో చెప్పమంటారా? ఎస్, ఇజ్రాయేలు దేశం చుట్టూత సమూయేలు ప్రార్థన కంచెగా ఉంది.
పురుగు నీలో ప్రవేశించకుండా, సాతాను నీ ఇంటిలో అడుగు పెట్టకుండా ఉండునట్లుగా తమ్ముడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి. అమ్మా, రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈ రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా. తెల్లవారుజామున అరుణోదయ ప్రార్థన మర్చిపోకండి. ఆ ప్రార్థన కవచం లాంటిది. రెండవది, ఆ తొక్కు, ఆ బౌండరీ, వాక్యపు పరిధిలో మనం బ్రతకాలి. వాక్యపు పరిధిలో బ్రతికితే దుష్టుడు మనలను ముట్టడు. సౌలు దావీదును అనుదినము వెతికిన సౌలు చేతికి దావీదును అప్పగించలా. ఎందుకు? దావీదు వాక్యపు పరిధిలో బ్రతికాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు, బైబిల్లో రాసిందిగా. ముట్టలా అంటే వాక్యపు పరిధిలో బ్రతికాడు. యోబు అంటాడు, నా అరికాలు చుట్టూతా నువ్వు గిరిగీసావు, నా ప్రవర్తన అంతా కనిపెట్టి చూస్తున్నావు. ఏంటి దీని అర్థం? మన చుట్టూతా దేవుడు వాక్యపు గిరిగీశాడు. ఈ వ్యక్తి వాక్యపు గిరిలో బ్రతుకుతాడా, వాక్యం దాటి బ్రతుకుతాడా గమనిస్తాడు. వాక్యాన్ని దాటి బ్రతికేమా అపవాది ప్రవేశిస్తాడు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఒకసారి సిద్దిపేట ప్రకాష్ గారు చెప్పారు, ఒక అమ్మాయి, చిన్న పాప, ఎంత ప్రార్థన చేసినా జ్వరం విడవట్లేదంట. ఫోన్లో ఒకరోజు వెళ్ళి చూస్తే అరికాల్లో చొక్కా ఈ పెట్టారట. అప్పుడు అంటాడు దైవజనుడు, అపవాదికి చోటు ఇచ్చారు, సాతాను సంబంధమైన వాటికి చోటు ఇచ్చారు. విన్నారా? అంటే వాక్యపు పరిధి ఎప్పుడైతే దాడతామో, అవును, వాడు ప్రవేశిస్తాడు. వాక్యపు జాడల్లో బ్రతుకు. దుష్టుడు పొర్రపాటును నిన్ను ముట్టడో, పురుగు నీ దగ్గరికి రాదు. ఆఖరి మాట చెప్పంటారా? దీని లోపట ఉండే సిట్రిక్ యాసిడ్, దీన్ని నేనేమని చెప్తానో తెలుసా? ప్రతి క్రైస్తవుడి లోపట రోషం కలిగిన ఆత్మ ఉండాలి, పౌరుషం కలిగిన ఆత్మ ఉండాలి. ఎట్లా? నా దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి, రాజీ లేని జీవితం జీవించాలి, లోకంతో నేను రాజీ పడను. ఆ రోషపు జీవితం నీకుంటే ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. ప్రతిరోజు వాక్యం విన్నా ఒకడు దేవుని కొరకు బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే లోపట రోషం లేదు. దీని లోపట సిట్రిక్ యాసిడ్ ఉంది. కాబట్టి నేనంట, నీ గుండె లోపల దేవుని కొరకు బ్రతకాలి అని రోషాగ్ని ఉంటే పాపం నీలో ప్రవేశించదు. దుష్టుడు నీ దగ్గరికి రాడు, రాలేడు, రాబోడు. నేనంట, మొర్దెకై మాదీయ పారసిక రాజ్యంలో అంత పవిత్రంగా బ్రతికాడు కదా. మిమ్మల్ని అడుగుతా, నాకు సమాధానం చెప్పండి. మొర్దెకైకి వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఎవరు? ఏ చర్చికి వెళ్ళాడు? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఏమైనా వచ్చాడా? జర్మియా పాస్టర్ గారి వాక్యం ఏమైనా విన్నాడా? జ్యోతమ్మ గారి వాక్యం, జార్జయ్య గారి వాక్యం విన్నారా? అరే, వాళ్ళకి వాక్యం చెప్పింది ఎవరండి? వాళ్ళకి మందిరం ఎక్కడండి? దేశం కాని దేశంలో చల్లా చెదురైపోయారు. కానీ గుండె లోపట సిట్రిక్ యాసిడ్ లాంటి రోషాగ్ని, అందరూ సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే మొర్దెకై వంగకయు నమస్కరింపకయు. ఎందుకు నువ్వు వంగవయ్యా? నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను. రోషం కలిగిన ఆత్మ. దానియేలు దగ్గరికి వచ్చి, బాబు, రాజు తినే భోజనం చేయి, రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు, రోషాగ్ని. పరాయివాడి భార్యను ముట్టకూడదు, యోసేపులో రోషాగ్ని. విన్నారా? ఆ రోషాగ్ని, సిట్రిక్ యాసిడ్ లాంటి రోషాగ్ని వాళ్ళు ఎక్కడ పాడు కాకుండా దేవుని కొరకు నికార్సైన జీవితం జీవించడానికి దేవుడు కృప చూపించాడు. విన్నారా? క్రైస్తవుడా, నీ గుండెల్లో కూడా నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, ఒరేయ్
ఐమాక్స్ థియేటర్లో పలానా సినిమా వచ్చింది, రారా పోదాం. నువ్వు అనాల్సిన మాట, నేను క్రైస్తవుని కనుక సినిమా చూడను అంటారు. రే, హైదరాబాద్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కామన్ రారా చుద్దుకొని. నువ్వు అనాల్సిన మాట, నేను క్రైస్తవుని కనుక వివాహానికి ముందు ఈ నీతి మాలిన కార్యక్రమాలు చేయను. ఈ రోషాగ్ని నీ లోపటుంటే నేనంట. అరే, ఆహాబు కాలంలో ఏలియా ప్రవక్త కదా ఉంది. ఆహాబు కాలంలో దేశమంతా భ్రష్టుపోతే, దేశమంతా ఈడిపోతే తానొక్కడే రోషం కలిగిన వాడిగా ఉన్నాడు. 700 మంది ఉన్నారు, 7,000 మంది సారీ. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలుసా? వారి లోపట దేవుని కొరకు బ్రతకాలి అనే కసి గుండెల్లో ఉంది. తమ్ముడు, చెల్లి, పరిశుద్ధాత్మ నూనె, ప్రార్థన కంచె, వాక్యపు కంచె, రోషం కలిగిన ఆత్మ, ఇవి నీ గుండెల్లో ఉంటే ఒకవేళ నిమ్మకాయకు పురుగు పట్టిద్దేమో, కానీ ఇలాంటి తీర్మానాలు చేసుకొని బ్రతికే వ్యక్తి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు పాపపు పురుగు పట్టదు. దుష్టుడు వాన్ని ముట్టలేడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఆ రోజుల్లో యాజకుడి తల మీద అభిషేకపు నూనె, అదే నిమ్మగడ్డి నూనె, యాజకుడి తల మీద పోయబడినట్లుగా యేసు నామం పేరిట ఈ ఉదయకాలం ముందు నీ తల మీద కూడా ఆ నూనె పోయబడునుగాక. ఏ దుష్టుడు ఈ దినము నుండి ముట్టకుండా నీ ఇంటి చుట్టూత నా దేవుడు రక్తపు కంచె వేయునుగాక. ప్రార్థన కంచెలో, వాక్యపు కంచెలో, పరిశుద్ధాత్మ కంచెలో, రోషం కలిగిన ఆత్మ కంచెలో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం సుభిక్షితంగా బ్రతుకుదురుగాక. అమ్మా.